నమస్తే అండి. ఈరోజు వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ముక్కలని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 5 గ్లాసుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. మామిడికాయ ముక్కలు 5 గ్లాసులు తీసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతిపిండి తీసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో పసుపు మెంతిపిండి వేసుకోవాలి. ముప్పావు గ్లాసు ఉప్పు తీసుకోవాలి. అర గ్లాసు ఆవపిండి వేసుకోవాలి. మీకు ఆవపిండి తక్కువగా ఇష్టమైతే పావు గ్లాస్ అయినా వేసుకోవచ్చు. 1 గ్లాసు కారం వేసుకోవాలి. గెరిటతో అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పచ్చడి పెట్టేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని 2 గ్లాసుల నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. నేను వేరుశనగ పప్పు నూనె వాడుతున్నాను. మీకు నూనె కొంచెం తక్కువగా కావాలి అంటే 1.5 గ్లాస్ అయినా నూనె వేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ముప్పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. తరువాత స్టవ్ ఆపేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ తిరగమాతని పూర్తిగా చల్లారనివ్వాలి. తిరగమాతని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తరువాత మామిడికాయ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కల పచ్చడి తయారైంది. ఈ పచ్చడిని ఒక 5-6 గంటలు పక్కన పెట్టి ఆ తర్వాత తింటే బాగా ఊరి రుచి బాగుంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని మామిడికాయ ముక్కల పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా ఈ పచ్చడి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. తడి తగలకుండా జాగ్రత్తగా ఈ పచ్చడి పెట్టుకుంటే ఒక 20 రోజుల పైనే నిలువ ఉంటుంది. ఈ పచ్చడి కోసం ఆవాలు వేయించుకుని పొడి చేసుకుని ఆవపిండి చేసుకోవాలి. అలాగే మెంతులు వేయించి పొడి చేసుకుని మెంతిపిండి చేసుకోవాలి. నేను ఈ పచ్చడిలో 3 మ్యాంగో కంపెనీ కారాన్ని, ఆవపిండిని అలాగే స్వస్తిక్ కంపెనీ మెంతిపిండిని వాడాను.